బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల కలయికతోటి ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ అనేది ఆవిర్భావం జరిగింది. ఇది జాతీయ స్థాయిలో నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ అనేది ఇంతకుముందే అనేక రాష్ట్రాల్లో ఏర్పడటం జరిగింది. దానికి నేను చైర్మన్గా కొనసాగుతున్నాను. జాతీయ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఇది నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్లో భాగంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇది దీని ఆధ్వర్యంలోనే ఇక్కడ అన్ని సంఘాలు బడుగు బలహీన వర్గాలంతా కూడా దీంట్లోనే పనిచేస్తారు. ఇందులో ప్రజాస్వామిక శక్తులు ఉన్నారు. అగ్రకులాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళకు కూడా సరైనటువంటి వాటా లభించాలి అనే కాన్సెప్ట్ తోటి పనిచేసే అగ్రకులాల నాయకులు కూడా దీంట్లో ఉండటం చాలా గొప్ప విషయం. బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజం అన్నీ కూడా దీంట్లో భాగంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం లభించాలి, సామాజిక న్యాయం లభించాలి, విద్యా ఉద్యోగ రంగాల్లో వాటా లభించాలి, మరి అన్ని రంగాల్లో కూడా సమానమైనటువంటి వాటా కోసం ఉద్యమించాలి అనే నేపథ్యంతో ఈ ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ ఆవిర్భావం జరిగింది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం ఏదైతే హామీలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా వాటిని నెరవేర్చనటువంటి పరిస్థితి ఉంది. రాజధానికి నిధులు ఇంకా రానటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అనేక వాగ్దానాలు ఏదైతే ప్యాకేజ్ ఇవ్వటం జరిగిందో అవన్నీ కూడా ఇంకా ఏదైతే ఆంధ్ర స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి దానికి ఇంకా అపోహలన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. వీటి అన్నిటి విషయంలో ఒక విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాలకు కూడా ఏంటిది అని అంటే సముచిత స్థానం ఉండాలి, న్యాయం జరగాలి అనే కాన్సెప్ట్ తోటి జరుగుతూ ఉంది. గతంలో ఏదైతే త్రిపురనేని రామస్వామి చౌదరి, అదేవిధంగా కడప కోటిరెడ్డి, అదేవిధంగా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, కేవి రెడ్డి నాయుడు గారు, అనేక మంది అట్లూరి లక్ష్మీ నరసింహం గారు వీళ్ళంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ తరఫున పోరాటం చేసి అన్ని వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కాన్సెప్ట్ తోటి ఏ విధంగానైతే పనిచేయటం జరిగిందో అదే కాన్సెప్ట్ తోటి ఇప్పుడు గతంలో జస్టిస్ పార్టీ మద్రాసులో నిర్వహించిన పాత్రనే ఇక్కడ అన్ని వర్గాలకు సమన్యాయము అనే దృష్టితోటి ఇక్కడ ఉద్యమించడానికి మరి నిర్ణయం తీసుకోవటం జరిగింది. గతంలో మహానీయుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినప్పుడు మరి 2 రూపాయల కిలో బియ్యం పథకం, మధ్యాహ్నం భోజన పథకం, కరణం వ్యవస్థ రద్దు, అదేవిధంగా మరి స్థానిక సంస్థలలో 20% రిజర్వేషన్లను కూడా మొదటిసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీ రామారావు గారు కల్పించిందే. ఇవాళ జాతీయ స్థాయిలో స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు అని తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమమే జరుగుతుంది. రాష్ట్ర బంద్కే మేమే రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగింది. ఆర్ కృష్ణన్న నేను ఇద్దరం కూడా ప్రణాళిక రచించి రాష్ట్ర బంద్నే నేను వైస్ చైర్మన్, ఆయన చైర్మన్ ఆధ్వర్యంలో ఉండి స్థానిక సంస్థలలో 42% ఇవ్వాల్సిందే అని పార్టీల మెడలు వంచడానికి రాష్ట్ర బంద్ను అన్ని పార్టీలను పాల్గొనింపజేసి సంచలనం సృష్టించడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బీసీ సమాజం ఉంది, వాళ్ళకు కూడా ఇక్కడ 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ కూడా అలాంటి ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నాం. ముఖ్యంగా మోడీ నాయకత్వంలో ఏదైతే ప్రధానమంత్రి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు గారు టీడీపీ ఉంది, అదేవిధంగా జనసేన పార్టీ ఉంది. ఈ 2 పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. కాబట్టి కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రావాలి అని అంటే ఈ చంద్రబాబు నాయుడు గారి టీడీపీ, జనసేన మద్దతు కూడా మేము తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ సవరణ జరగాలి అని అంటే ఖచ్చితంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా జనసేన, టీడీపీ ఉంది. కాబట్టి ఇక్కడ బీసీల పార్టీ టీడీపీ అనేది బీసీల పార్టీగా పేరుగాంచింది, జనసేన అనేదేమో సామాజిక న్యాయం పేరుతోటి వచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఇక్కడ బీసీలకు న్యాయం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన గారు వీళ్ళిద్దరూ మరి లీడ్ తీసుకొని మరి మోడీ గారికి మరి తెలియజేసి ఈ సమస్య తీవ్రతను తెలియజేసి మరి 42% రిజర్వేషన్లు వచ్చే విధంగా ఈ 2 పార్టీలు కీలక పాత్ర పోషించాలి. దీనికి గాను మేమేందనంటే ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ తరపున మేము త్వరలోనే మరి చంద్రబాబు నాయుడు గారు ఫారిన్లో ఉన్నారు, వచ్చిన తర్వాత ఒక డెలిగేషన్ కలిసి మీరు రాజ్యాంగ సవరణకు మీరు పూర్తి సహకారం అందించాలి, మోడీ గారితో ఒప్పించాలి రాజ్యాంగ సవరణకు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర ఉంది. కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఈ రాజ్యాంగ సవరణ జరిగి 42% వచ్చే దాంట్లో వీళ్ళు కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలోనే ఒక డెలిగేషన్ కలుస్తాము. ఎందుకనంటే
ఇది ఒకసారి రాజ్యాంగ సవరణ జరిగింది అని అంటే అది తెలంగాణ రాష్ట్రంలోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. ఒకసారి కేంద్రంలో కనుక రాజ్యాంగ సవరణ జరిగితే అన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థలు ఇక కోర్టులు స్టే చేయడానికి వీల్లేదు, కొట్టివేయడానికి వీల్లేదు. కాబట్టి మళ్ళీ మేము త్వరలోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా బీసీ సంఘాలతోటి కూడా మాట్లాడి ఒక ఉద్యమ కార్యక్రమాన్ని, ఒత్తిడి చేసే కార్యక్రమాన్ని మొత్తం ఏంటిది అని అంటే త్వరలోనే చేపట్టబోతున్నాం. ఈ ఆంధ్ర పొలిటికల్ ఫ్రంట్ అనేది దీనికి లీడ్గా దీంట్లో అనేక పార్టీలు, మరి రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ సమానత్వం గతంలో మరి ఎన్టీ రామారావు గారు అనేక మంది మహామహులు ఏందనంటే బడుగు బలహీన వర్గాలకు కృషి చేసినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. ప్రజాస్వామ్యము అని అంటే 1-2 కులాలే ఈ రాష్ట్రాలను పరిపాలించడం కాదు. తెలంగాణలో ఒక 2-3 కులాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 2-3 కులాలు పరిపాలిస్తే అది ప్రజాస్వామ్యం కాదు, సమానత్వం కాదు. మేము ఈ ప్రజాస్వామ్యాన్ని అన్ని కులాలకు విస్తరింపజేయాలి. ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఈ నేలను నమ్ముకొని, ఈ భూమిని నమ్ముకొని కాయకష్టం చేసుకునే వర్గాలు కులాల పేరుతోటి, అదేవిధంగా మతాల పేరుతోటి జీవిస్తున్నారు. వాళ్ళకేంటిది అని అంటే ఈ అభివృద్ధి ఫలాలు, అదేవిధంగా స్వాతంత్ర ఫలాలు ఈ అసెంబ్లీలో, పార్లమెంటులో, లోక్సభలో, విద్యా ఉద్యోగ రంగాల్లో వాళ్ళు పాల్గొనేంపే విధంగా మనం మార్గం సుగమం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇంకా ఎంతో కాలం ఈ ప్రజల్ని దూరంగా, చట్టసభలకు దూరంగా ఉండటానికి వీల్లేదు. ఈ బీసీ కులాల్లో ఇప్పటి వరకు సర్పంచ్ కానటువంటి కులాలు ఉన్నాయి, మండలాధ్యక్షులు కానటువంటి కులాలు ఉన్నాయి, జెడ్పీటీసీ మెంబర్ కానటువంటి కులాలు ఉన్నాయి. ఇంకా ఎమ్మెల్యే ఎంపీల గురించి మేము అడగటం లేదు. కనీసం ఏంటిది అని అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు సర్పంచ్ అయినా నోచుకునే విధంగా రాజ్యాంగ సవరణకి ఏంటిది అని అంటే ఇవాళ తోడ్పడాలి. కాబట్టి మరి టీడీపీ కానీ జనసేన కానీ కీలక పాత్ర పోషించి ఈ రాజ్యాంగ సవరణలో కీలక పాత్ర పోషించాలి. లేకపోతే ఏంటిది అని అంటే ఈ రాష్ట్రాన్ని స్తంభిస్తాం. తెలంగాణలో ఏ విధంగానైతే అన్ని పార్టీలను కలుపుకొని రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగిందో, ఈ పార్టీలు కనుక దిగి రాకపోతే అంచెలంచెలుగా ఉద్యమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి మేము ఏంటిది అని అంటే ఇక్కడి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పొలిటికల్ జస్టిస్, అదేవిధంగా ఏంటిది అంటే సామాజిక న్యాయం వీటిని కల్పించే విధంగా ఒక ఉద్యమ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. మేము ఇప్పటికే కొన్ని పార్టీలతోటి మాట్లాడితే చాలా సానుకూలంగా మేము నిలబడతాము అనే సంకేతాలు వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఫారిన్ పర్యటన రాగానే వెంటనే మేమేంటిది అని అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కూడా కలిసి కేంద్రంలో మెడలు వంచి మరి బీజేపీ ప్రభుత్వం ముందు వాళ్ళు రాహుల్ గాంధీ ద్వారా లోక్సభలోనే ఒక చర్చను, అవసరమైతే ప్రైవేట్ బిల్లునే, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రైవేట్ బిల్లునే ప్రవేశపెట్టాలి అనేది మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.